ప్రమాదమా లేక కుట్రకోణమా? రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలకు కారణాలేమిటి? కుట్రకోణం ఉందనే అనుమానం కలుగుతోంది అన్నారు సీఎం చంద్రబాబు. నిప్పు వెనుక నిజాలను తేల్చాలని అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదం అనుమానాస్పదం. రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. రాజధాని పరిధిలో జరుగుతున్న భవన నిర్మాణాల దగ్గర అగ్ని ప్రమాదాలు జరగడం అనుమానాలకు ఆజ్యం పోస్తోంది. ఇటీవల జరిగిన 2 భారీ అగ్ని ప్రమాదాలపై ఓవైపు విచారణ జరుగుతుండగానే రాయపూడి హెచ్పడి టవర్ల నిర్మాణం దగ్గర భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు 8 కోట్లకు పైగా విలువ చేసే ప్లాస్టిక్ పైపులు బుగ్గిపాలయ్యాయి. రోజుల వ్యవధిలో రాజధాని పరిధిలో జరిగిన 3వ భారీ అగ్ని ప్రమాదం ఇది. ఇప్పటికే 3 ఘటనల్లో వివిధ కాంట్రాక్ట్ సంస్థలకు చెందిన నిర్మాణ సామాగ్రి దగ్ధమైంది. రాయపూడి ఫైర్ ఇన్సిడెంట్ పై సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆరాధించారు. సిఆర్డీఏ ఫైర్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరుస ఘటనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిఘా ఏమైంది, సీసీ కెమెరాలు ఎందుకు లేవని అధికారుల్ని ప్రశ్నించారు. అగ్ని ప్రమాదాలకు కారణాలేంటో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ద్వారా గుర్తించాలన్నారు. నిప్పు వెనుక నిజాలేంటో తేల్చాలని, అగ్ని ప్రమాదాలు జరిగిన తీరు చూస్తుంటే కుట్రకోణం ఉందనే అనుమానం వస్తోందన్నారు. దిశగా లోతుగా అన్ని కోణాల్లో విచారణ జరపాలని అధికారుల్ని ఆదేశించిన సీఎం అలజడి సృష్టించాలని, ఎవరైనా కుట్రలు పన్నితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దన్నారు.